నమస్తే మేడం. మహాతార్ బాబా గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, మహాతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. అజీర్ణం గురించి చెప్తాను నేను. కరక్కాయ చూర్ణము, సైంధవ లవణము సభాగాలుగా తీసుకుని పూటకి పావుతులు 3 గ్రాములు ఉదయము మరియు సాయంత్రం భోజనం తర్వాత సేవించిన అన్ని రకముల అజీర్ణ రోగములు శమించును. పచ్చి అరటికాయను ముక్కలుగా కోసి ఎండించి పొడి చేసి 1 నుండి 2 గ్రాముల పొడిని కొద్దిగా ఉప్పు కలిపి సేవించిన అజీర్ణము, పులిత్రేపులు, అగ్నిమాంద్యము హరించును. అతిసారం, అతి దాహం అండి. కొన్ని చలవ మిరియాలను నోటిలో వేసుకుని చప్పరిస్తే ఎన్ని నీళ్లు తాగినా ఆగని దెబ్బకి తగ్గిపోవును. ధనియాలు కషాయంగా కాచి 20 నుండి 30 గ్రాముల కషాయంలో తగినంత పంచదార కలుపుకుని త్రాగుచుండిన అతి దాహము హరించును. అరుచి అండి. ఉప్పు మరియు అల్లము కలిపి ప్రతిరోజు అన్నము తినే ముందు తీసుకోవాలి. రెండోది, ఎండు ద్రాక్ష పండ్లు, కరక్కాయ మరియు కండ శర్కర సంభాగాలుగా తీసుకుని మెత్తగా దంచి పొడి వలె చేసి ఉంచుకొనవలెను. 2 నుండి 4 గ్రాములు పొడిని గోరువెచ్చని నీళ్ళలో దినములో 2 సార్లు తీసుకొని చుండిన నోటిలో అరుచి తగ్గిపోయి ఆకలి పెరుగును. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ.